ఈ సంవత్సరం ఏ విధంగా మనము ఈ సహవాసంలో మరి ఒకరితో ఒకరు కలుసుకుందాము అనే విషయాలు మనం ప్లాన్ చేసుకుందాం. మనకి ఈ సంవత్సరానికి ఒక ప్లాను, ఇయర్ ప్లాన్ పెట్టుకుందాం. మరి ప్రభు చిత్తం అయితే ఈ ఆన్లైన్ బిజినెస్లన్నీ తీసేస్తే మంచిది. సహవాసం ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఈ ఆన్లైన్లో ఉపవాస ప్రార్థన ఆన్లైనే, ఆరాధన ఆన్లైనే, అన్నీ ఆన్లైనే. అయ్యో చాలా డేంజర్. ఆన్లైన్లో ఉంటే మరి సహవాసం వస్తుందా? ఒకరితో ఒకరు కలుసుకోగలమా? కలుసుకోలేం ప్రియులారా. కాబట్టి ఆన్లైన్ బిజినెస్లో మరి ఈ ఆన్లైన్ ఎవరికి మంచం మీద పడుకొని లేవలేని వారికేమో ఒకవేళ, అర్థమైందా? అట్లాంటి పరిస్థితులు ఎప్పుడో ఒకసారి 2 సార్లు రావచ్చు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో తప్ప మరి దేవుని సన్నిధిని, మందిరాలని విడిచిపెట్టకూడదు, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు ప్రియులారా. కాబట్టి ప్రభు చిత్తమైతే నెలకొక ఆదివారము ఫెలోషిప్ సండే ఏంటి ఆరాధనలోనే ఇంకా కొంచెం 1 గంటన్నర ఎక్స్ట్రా ఉండి అక్కడ ప్రత్యేకమైన వర్తమానం విని మరి ఒకళ్ళ కోసం ఒకళ్ళు మరి ప్రార్థన చేసి సహవాసంలో గడపాలని కొన్ని మార్పులు చేసుకుందాం ఈ సంవత్సరం ప్రియులారా. తర్వాత ఇళ్లల్లో ప్రార్థన పెట్టించుకోవాలి. ప్రార్థన పెట్టించుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న విశ్వాసుల్ని, కొత్త వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి సువార్త చెప్పించాలి. విశ్వాసులతో ఒకసారి విశ్వాసులకి పెట్టించాలి, ఒకసారి కొత్త వారికి సువార్త చెప్పిస్తే అది ఎంతో ఆశీర్వాదం మీ కుటుంబానికి. చూసారా, సహవాసంగా కొద్ది మందిని తీసుకొని, చిన్నపిల్లలు తీసుకొని ఔటింగు, యవనస్తులను తీసుకొని ఔటింగు, మరి అక్కడ బందర్ కానీ లేకపోతే మరొక చోట కానీ తీసుకొని వెళ్ళి వాళ్ళతో మరి ప్రార్థనలో గడపాలి. చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవులు మోకాళ్ళు వేస్తుంటే కళ్ళంపట నీళ్లు రావటంలా. మరి అట్లాంటి భక్తి ఎక్కడికి తీసుకెళ్తుంది? కళ్ళంపట నీళ్లు రావటంలా. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నట్లుగా మరి బ్రతుకుతున్నాం. అవి అట్లాంటి జీవితాలు మరి ఫలించే జీవితాలు కాదు ప్రియులారా. కాబట్టి మరి ఆయా సమయాల్లో వెళ్ళి 3-5 రోజులు దూరంగా ఉండి కన్నీటితో ప్రార్థన చేసుకోవాలి. మరి ఒకరిని బట్టి ఒకరు ప్రోత్సాహం పొందాలి. తర్వాత పాటలు, మ్యూజిక్స్ మరి నేర్పించుకోవాలి. ఆయా సమయాల్లో హాఫ్ నైట్ ప్రేయర్స్, ప్రతి సంఘంలో హాఫ్ నైట్ ప్రేయర్స్ ఉండాలని మరి మనం నిర్ణయాలు తీసుకుందాం. మరి హోల్ నైట్ ప్రేయర్స్కి మరి అన్నిటికీ ఒకటే హెచ్చరిక, కూడుకొనుట, చెప్పండి అందరూ నోడు, కూడుకొనుట మానకుడి. కొందరు మానుకొనుచున్నట్లు. ఏ గుంపులో ఉన్నాం? మానుకునే గుంపులో ఉన్నామా? ఆనుకునే గుంపులో ఉన్నామా? ఏంటిది? ఆనుకోవాలంట, హత్తుకోవాలంట, దాగుకోవాలంట. కాబట్టి ఆనుకుంటున్నామా, మానుకుంటున్నామా? ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు.